శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రీన్ టీ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు వైసీపీ నాయకులకి? ఇప్పుడు వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ ఎగ్ పఫ్ స్కామ్స్ అది 3 కోట్ల చిల్లర అంటే వాళ్ళకి తినడానికి అలవాటు పడిపోయారు. ఒక మంచి మార్గంలో నడపవలసిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఓ టీ గురించి ఒక కాఫీ గురించి చర్చించుకుంటున్నారంటే ఇలాంటి రకరకాల కబుర్లతోటి వాళ్ళు సమయాన్ని వృధా చేస్తున్నారు తప్ప వాళ్ళు మంచి పద్ధతి కాదు. నేను గెలిచిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేదే లేదు అని చెప్పలాడుతూ ఉన్నారు. 2029లో అతను పీకేది ఏం లేదండి. ఇంకేం పీకుతాడు? అన్ని పాడు చేస్తాడు. ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట, వాళ్ళ పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దుష్టులు చూసినట్లు క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష. క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రీన్ టీ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతో విలువైన సమయాన్ని ప్రజల కోసం మాట్లాడవలసిన అవసరం ఉంటే అలాంటిది టీ బాగలేదు, కాఫీ బాగలేదు, చట్నీలో ఉప్పు లేదు, ఎమ్మెల్సీలకు వేరేగా చూస్తున్నారు, ఎమ్మెల్యేలకు వేరేగా చూస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు వైసీపీ నాయకులకి? ఇప్పుడు వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉండేటప్పుడు స్కామ్ కూడా జరిగింది. ఇది ఎగ్ పఫ్ స్కామ్స్ అది 3 కోట్ల చిల్లర అంటే వాళ్ళకి తినడానికి అలవాటు పడిపోయారు. ప్రజా సమస్యల మీద పోరాడాలని కానీ ఇప్పుడు అధికార దర్పం రాలేదు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సంవత్సరం నుంచి కూడా ఇవన్నీ కోల్పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్సీ సభ్యులు మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటువంటి గౌరవాన్ని అందరూ కూడా పొందలేకపోతున్నారు. ఎందుకంటే మరి అసెంబ్లీకి వెళ్ళడం లేదు. తర్వాత మరి ఇప్పుడు గ్రీన్ టీ అనో లేకపోతే కాఫీ బాగోలేదనో టీ బాగోలేదనో ఒక రాజ్యాంగ వ్యవస్థని ఒక మంచి మార్గంలో నడపవలసిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఓ టీ గురించి ఒక కాఫీ గురించి చర్చించుకుంటున్నారంటే మరి అది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల సమస్యలు పోరాడమని చెప్పి మండలికి పంపిస్తే నాకు గ్రీన్ టీ బాగలేదు, నాకు గ్రీన్ టీ ఇవ్వట్లేదు, నా కాఫీలో పంచదార లేదు, టీలో తేయాకు లేదు, ఇలాంటి రకరకాల కబుర్లతోటి వాళ్ళు సమయాన్ని వృధా చేస్తున్నారు తప్ప వాళ్ళు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు స్కామ్ చేశారు. ఓన్లీ వాళ్ళు తినే తిండి ఎగ్ పఫ్స్కే 3 కోట్ల చిల్లర తిన్నారంటే ఒకసారి ప్రజల సొమ్ము. మీరు దీన్ని ఆలోచించాల్సిందిగా ప్రజల్ని నేను కోరుచున్నాను. అంటే ఎమ్మెల్యేకి ఒక రకంగా ఎమ్మెల్సీలకి ఒక రకంగా చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటి డిఫరెంట్ ఏంటి అంటే గతంలో కూడా చేసే ఆయన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ కాంట్రాక్టర్ ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. అంటే కాంట్రాక్టర్ వేరియేషన్గా ఎవరు లేరు. అలాంటిది కూడా ఫుడ్ డిఫరెంట్గా ఏమైనా మారుతుంది అనుకుంటున్నారా మీరు? గత ప్రభుత్వంలో ఎవరైతే చేశారో ఈ వంటకాలు ఇవన్నీ కాంట్రాక్టర్, అదే కాంట్రాక్టర్ ఇప్పుడు కూడా ఆయనే నడుపుతున్నాడు. దానికి ఆయనకి మళ్ళీ ఏం తేడా ఉంటుంది? అప్పుడు ఇచ్చే ఆయనకి జతబచ్చాలి, ఇప్పుడు ఆయనకు కూడా ఇస్తారు ఈ వంటలు చేయడానికి. వాటికి మార్పు ఎందుకు ఉంటుంది? ఇదంతా కావాలని ఈ మండలిలో సభ్యులందరూ కూడా మండలి సభ్యులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఇది ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలని తప్ప వేరే ఆలోచన లేదు. కాఫీలకి టీల గురించి వెళ్ళి మాట్లాడుకోవడం ఏంటండి? మంచి ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన మండలిలో కాఫీల గురించి టీల గురించి మాట్లాడి వీళ్ళు జీతాలు తీసుకోవడం, కాఫీల గురించి టీల గురించి జీతాలు తీసుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద పోరాడదాం, ప్రజలకి మంచి చేద్దాం, ప్రజలకు ఒక దారిలో ఏదైనా ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఆ ప్రభుత్వం నిలదీసి ప్రజలకి మేలు చేయాలని వాళ్ళకి ఏం లేదండి. ఎప్పుడూ కూడా హంగు ఆర్భాటాలు, వాళ్ళకి ఎలవెన్సులు గిలవెన్సులు ఈ తప్ప ఈ టీలు కాఫీలు ఎగ్ పఫ్స్ వీటి మీద ఉంది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ మండలి సభ్యులకి మరి ఇంక దేని మీద లేదండి. ప్రస్తుతానికి మరి వాళ్ళకి అవకాశం లేదు కనుక చాలా బాధపడుతున్నారు. ఒక సంవత్సరం నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ నాయకుడితో సహా. 2029 ఎలక్షన్లో నేను గెలిచిన తర్వాత ఎవరిని వదిలిపెట్టేది లేదు. సప్త సముద్రాలు దాటైనా సరే మళ్ళీ వచ్చి లాక్కొచ్చి ప్రతి అధికారి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని డిజిటల్ యాప్ లో మేము ఇక్కడ పొందుపరిచి డిజిటల్ బుక్ లో పొందుపరిచి తర్వాత వాళ్ళని విడిచిపెట్టేదే లేదు అని చెప్పేసి మొన్న మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటి అసలు ప్రజలు దీన్ని అంగీకరిస్తారా? అంటే ఒక మాజీ సీఎం అయ్యండి ఆయన ఇలా మాట్లాడడం కరెక్టేనా అండి? మాజీ సీఎం అయిన ఆయన గతంలో నేను ముఖ్యమంత్రిని చేశాను చూసారా. గతంలో ఒక రౌడీ షీటర్లని పోలీసులు వాళ్ళని నడి రోడ్డు మీద ఏదో చేశారని చెప్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. ఏదైనా ముఖ్యమంత్రి అలాంటి ఏదైనా మాజీ ముఖ్యమంత్రి అలాగే వెళ్తాడండి? ఎక్కడైనా అలాగే వెళ్తారండి? అంటే ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్టు అలాగే వెళ్ళటంలో ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పాలించిన వ్యక్తి ఒక రౌడీ షీటర్లని పోలీసులు ఏదో వాళ్ళు చేసిన తప్పులకి ఒక రోడ్డు మీద పెట్టి ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళని పరామర్శించడం, రౌడీల్ని ఇప్పుడు వాళ్ళ నాయకులు చేసే తప్పులు ఎవరైనా ఉంటే వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం అంతే తప్ప ప్రజలను పరామర్శించడానికి ఆయన రాలేదు. మరి వరదల్లో చూడండి ₹1 కోటి ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ₹1 కోటి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవ్వలేదు.
మండలి కూడా గతంలో ఏం చెప్పారండి, మండలిని తీసేయాలి అంటే అప్పుడు మండలిలో మన సభ్యులు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మండలిని రద్దు చేయాలన్నాడు. ఆయన వచ్చిన తర్వాత అదే మండలిని కొనసాగించాడు. మరి తర్వాత ఇప్పుడు మళ్ళీ మండలిని రద్దు చేయండి అంటాడు. అంటే అతనికి రాజ్యాంగం మీద అవగాహన కానీ ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆ రోజు తండ్రిని అడ్డు పెట్టుకుని తండ్రిని మీద ఉండే ప్రేమతో చాలా మంది ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది తప్ప ప్రజలందరూ, మరి ఆయన అయితే మాత్రం ముఖ్యమంత్రి కూడా అనర్హుడు. 2029లో అతను పీకేది ఏం లేదండి. ఇంకేం పీకుతాడు, అన్ని పాడు చేసాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవస్థలందరినీ వ్యవస్థ అంతని గాడిని పెడుతుంది. మరి ఈయన వచ్చి ఏం చేస్తాడు, ఈయన్ని ఇంకా 15 సంవత్సరాలు వెనక్కే తప్ప ఆయన రాడండి. ఇంకా ముఖ్యమంత్రిగా ఆయన మళ్ళీ మేము చూస్తామని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలు ఎవరు హర్షించడం లేదు. ఆయన ఏం చేశాడని చెప్పండి. కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. మెగా డిఎస్సి ఇచ్చింది. 16,347 ఉద్యోగాలు ఒకసారి ఇవ్వడం అంటే మాట్లాడండి. కానిస్టేబుల్ ఉద్యోగులు ఇచ్చింది. యువతకు ఉపాధిని కల్పిస్తుంది. ఎక్కడికక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ఎన్నో రోడ్లు వేస్తున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు, పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుని గతం కంటే ఇంకా బాగా తీర్చిదిద్దాలని మరి ముందుకు తీసుకెళ్ళడం, పరిశ్రమలు అవి తీసుకురావడం, అన్నిటి గురించి మాట్లాడటం అన్నీ జరుగుతుంది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అలాగే వృద్ధులకి పెన్షన్లు కానీ లేకపోతే ఆటో వాళ్ళకి డబ్బులు కానీ జిఎస్టీ తగ్గించడం కానీ ఇప్పుడు ఇంకా చూడండి 1000 కోట్లు ప్రభుత్వంకి విద్యుత్ మీద ఆదా వస్తే అది కూడా ప్రజలకు పంచిపెట్టడానికి కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఎన్నో సంక్షేమాలు చేశాను, నవరత్నాలు ఇచ్చాను, ప్రజలు నాకు నమ్మి ఓటేస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారు అని చెప్పేసి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఓడిపోయారు? ఆయన జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను ఏం చేశాడండి? ఏమీ చేయలేదు. ఏదో వాలంటీర్లు పెట్టాడు, సచివాలయం వ్యవస్థని స్థాపించాడు, దోచుకోమన్నాడు, తినమన్నాడు వాలంటీర్ని. వాలంటీర్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాలంటే వాలంటీర్ ఒక మనిషి దగ్గర 200 నుంచి 500 రూపాయలు వాలంటీర్లు తీసుకుంటేవారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేసేవారు తప్ప మిగతా ఎవరికి కూడా వాలంటీర్లు పనిచేయలేదు. ఏదో నెలనాడు ఒకరోజు పెన్షన్ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీతం తీసుకోవడం 5,000 రూపాయలు వాలంటీర్లు. తర్వాత ఏం చేశాడు, ఆ రోజు మద్యపానం నిషేధిస్తానన్నాడు, నిషేధించాడా? నిషేధించలేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, రద్దు చేశాడా? రద్దు చేయలేదు. ఎన్నో హామీలు ఇచ్చాడు. నేను రాగానే అవి చేస్తాను, ఇవి చేస్తానని చెప్పాడు. ఏది చేశాడండి? ఏమీ చేయలేదు. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఏదో చేశాడు. 13,000 రూపాయలు జనాలకు ఒక ఇంట్లో ఒకరికి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి అయితే నవరత్నాలు ఏం చేయలేదని ప్రజలకి ఏదంటే ఇలా చాకలి బడ్డీలకి లేకపోతే మంగళ బడ్డీలకి తర్వాత ఇలా రకరకాల వాటికి వెదజల్లాడు తప్ప ప్రజలకి మంచిది చేయలేదు. వ్యవస్థను బాగుపెడదామనే ఉద్దేశంతో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి అసలు? అంటే ఈ ఇద్దరు కూడా సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ రకంగా ముందుకు వస్తున్నారు అని చెప్పేసి మీ అభిప్రాయం? సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతో పుట్టిందండి. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు సంక్షేమాన్ని ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు పేద ప్రజలకి 2 రూపాయల బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, హార్స్ పవర్కి విద్యుత్ 50 రూపాయలకే విద్యుత్ ఇవ్వడం కానీ ఎన్టీ రామారావు దగ్గర నుంచే జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారి ఆచరణలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. గతంలో పెన్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండేటప్పుడు 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 పెంచి 5 సంవత్సరాలకి ఇంకొక 1000 చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రాగానే 4,000 రూపాయలు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టగా 4,000 రూపాయలు. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ అండి. జగన్మోహన్ రెడ్డికి ఏం సంక్షేమానికి సంబంధం లేదు. మన తెలుగుదేశం పార్టీని చూసి ఆయన ఏదో చేయాలి తప్ప ఆయనకి ఎటువంటి సంక్షేమం మీద పెద్ద ఇది లేదు. ఈ నవరత్నాలకి ఈ సూపర్ 6కి అసలు తేడా ఏంటి? అసలు రెండు ఇట్ల మధ్య ఏది బాగుంది అనిపిస్తుంది మీకు? సూపర్ 6 బాగుంది కదండి. సూపర్ 6 మహిళలందరూ కూడా ఎంత ఆనందంగా బస్సుల మీద తిరుగుతున్నారు. అది అంత హిట్ అయింది. అలాగే తర్వాత తల్లికి వందనం, స్కూల్స్ అన్ని బాగుపరచడం, తర్వాత పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకి ఇవ్వడం, వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇవ్వటం, ఇలా రకరకాలుగా సంక్షేమాలన్నీ కూడా, మరి ఉచిత గ్యాస్, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఈ ఉచిత బస్సు, ఇవన్నీ కూడా సూపర్ 6లో చెప్పినవే కదండి. ఇవన్నీ కూడా చేయడం జరిగింది.